తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి పీజీ ఎల్ఎల్బి సీట్లను భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీసీ గారితో మాట్లాడడం జరిగింది. దాదాపు 200 పైచిలకు సీట్లు ఖాళీగా ఉన్న ఈ యూనివర్సిటీలో ఇప్పటికే విద్యార్థులు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఈ తెలంగాణ యూనివర్సిటీ అకాడమిక్ ఇయర్ని చాలా పెంపొందించడానికి, అభివృద్ధి చేయడానికి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తే విద్యార్థులు వస్తే ఆర్థికంగా కూడా మనం ఈ యూనివర్సిటీ బలపడుతుంది. ఆ సీట్ ద్వారా వచ్చినటువంటి ఫీజులు అయితే దాని ద్వారా కొద్దిగా బలపడుతూ ఉంటుంది. తెలంగాణ యూనివర్సిటీని పూర్వ వైభవం తేవడానికి అది తోడ్పడుతుందని చెప్పేసి రిజిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. తొందరలోనే ఇది వీసీ గారు ప్రభుత్వంతో మాట్లాడి స్పాట్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎంబీఏ లాంటి కోర్సులకు కూడా పెట్టారు. ఈ కోర్సులకు కూడా పెడితే భవిష్యత్తులో కూడా విద్యార్థులు చదువుకోవడానికి ముందుకు వస్తారు. తెలంగాణ యూనివర్సిటీని ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణలో రాష్ట్రంలో కూడా ఈ యూనివర్సిటీ ద బెస్ట్ యూనివర్సిటీ అనే ఒక ఆప్షన్ కూడా, ఒపీనియన్ కూడా విద్యార్థులు వస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏ సీట్లు అయితే భర్తీకి లేవో ఆ సీట్లను భర్తీ చేయాలని చెప్పేసి పీడిఎస్ ఈరోజు యూనివర్సిటీ కమిటీగా మేము రిజిస్ట్రార్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.